నడుము నొప్పి, అందులోనూ లోవర్ బ్యాక్ పెయిన్ చాలా కామన్‌గా మా ఓపీలో చూస్తూ ఉంటాము. వాస్తవానికి 10 మంది పేషెంట్స్ వస్తే 6-7కి లోవర్ బ్యాక్ పెయిన్ వాళ్ళే మేము చూస్తూ ఉంటాం. ఇలాంటి పేషెంట్స్‌కి అసలు ఎందుకు కారణం వల్ల వస్తుంది? ఏంటి ట్రీట్మెంట్ అన్నది ఈరోజు మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాము. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. మన వెన్ను నిర్మాణం చూసుకుంటే బోన్స్ అన్నవి ఒకదాని మీద ఒకటి పెట్టి ఉంటాయి. 2 బోన్స్ మధ్యలో డిస్క్ అని ఉంటుంది. డిస్క్ అంటే సాఫ్ట్‌గా, గుజ్జులాగా మెత్తగా ఉంటుంది. అక్కడే మనకి మూవ్‌మెంట్స్ ఒస్తాయి. మూవ్‌మెంట్స్ మనకి మెడలో వస్తుంది అండ్ నడుములో వస్తుంది. మధ్య భాగంలో మనకి రిబ్ కేజ్ ఉండటం వల్ల మూవ్‌మెంట్స్ ఎక్కువ రావు. సో, ఈ మూవ్‌మెంట్స్ అయ్యే ప్రతిసారి మనకి స్ట్రెస్ పడటం వల్ల అరగటం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు మన వెన్ను నిర్మాణం చూస్తే అదొక పెద్ద అంటే 33 అంతస్తుల మేడలాగా ఆలోచించాలి. దాంట్లో ఫౌండేషన్ కానీ, బేస్ కానీ ఉండేది మనకి మెయిన్‌గా వచ్చే డిస్క్‌లు L4, L5 డిస్క్ ఒకటి అండ్ L5, S1 డిస్క్ ఒకటి. సో, మనకి అన్నిటికంటే కింద ఉండటం వల్ల మూవ్‌మెంట్స్ అయిన ప్రతిసారి స్ట్రెస్ అన్నది ఎక్కువ ఆ డిస్క్ లెవెల్‌లోనే పడుతుంది. అండ్ తొందరగా అరిగిపోవటం అన్నది మనం కామన్‌గా చూస్తాము. మనకి వాస్తవానికి లంబార్ సిరీస్ తీసుకుంటే L1 నుంచి L5 వరకు ఉంటుంది. దాని తర్వాత సేక్రమ్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, పై లెవెల్‌లో అంటే L1 టు L1-2, L2-3 లేదా L3-4 మీద ఎక్కువ స్ట్రెస్ పడదు. మన మూవ్‌మెంట్ ముందుకు వంగినా, వెనక్కి వంగినా లేదా సైడ్‌కి ట్విస్ట్ అవుతున్నా కూడా 80% మూవ్‌మెంట్ మనకి L4, L5 దగ్గర, L5, S1 దగ్గర వస్తుంది. సో, ఇలా రావటం వల్ల కామన్‌గా అరిగిపోవటం అనేది చాలా కామన్. సో, అరిగిన ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరమా? అసలు భయపడాల్సిందేం లేదు. ఎందుకంటే అరుగుదల మీ లైఫ్‌లో పుట్టినప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ అయ్యేలోపు ఖచ్చితంగా ఒకసారో, 2 సార్లో మనం అందరం ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. సో, దానికి భయపడి ఇంట్లో కూర్చునే బదులు ఒక ప్రాపర్ స్పైన్ సర్జన్‌ని కలిసారనుకోండి, ట్రీట్మెంట్ అన్నది ఇస్తాము. ట్రీట్మెంట్ ఎలా డివైడ్ చేస్తామంటే మనం ఎంత సివియర్‌గా ఉంది నొప్పి అండ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం చూస్తారు. అందులో డాక్టర్స్‌కెళ్తే ఒకటి సివియారిటీ ఎంత సివియర్‌గా ఉంది? రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నారా లేదా? నడుము నొప్పితో పాటు కాళ్ళల్లోకి సయాటికా లాగా పెయిన్ వస్తుందా లేదా? అండ్ కాళ్ళు లాగటంతో పాటు కాళ్ళల్లో వీక్‌నెస్ ఉందా లేదా? కాళ్ళు వీక్‌నెస్‌తో పాటు మనకి యూరిన్ మోషన్ ఎఫెక్ట్ అవుతుందా? ఇలాంటి స్టెప్ బై స్టెప్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేసి మనం చెప్పినట్లు 90-95% మందికి మనకి ఫిజియోథెరపీ కానీ, మందులు కానీ లేదా చిన్న చిన్న చిట్కాలు మనం బరువెత్తే విధానం, బరువు మోసే విధానం, వంగి చేసే పని ప్రాపర్‌గా చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అవ్వని వాళ్ళు మనకి బాగా డే టు డే యాక్టివిటీస్ రోజువారీ పనులు ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళలో మాత్రం మనం సర్జరీ చేస్తాం. సర్జరీ అనంగానే మళ్ళీ భయం అన్నది చాలా కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. అస్సలు భయపడాల్సింది లేదు. ఇప్పుడున్న మన లేటెస్ట్ టెక్నాలజీ కానీ, లేటెస్ట్ ఎక్విప్‌మెంట్స్ కానీ, మనం బియ్యపు గింజంత ఇన్సిషన్‌తో మనం నరాల మీద ఉన్న ఒత్తిడి తీసేసి, నరాల్ని క్లియర్ చేయటం కానీ, డిస్కెక్టమీ, డీకంప్రెషన్ ప్రొసీజర్స్ కానీ, ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ రిలేటివ్‌లీ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్. సో, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీరు భయపడి ఇంట్లో కూర్చునే బదులు ఒక డాక్టర్‌ని కలిస్తే ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ చేసి, మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తే సెట్ అవుతుంది, అకార్డింగ్‌లీ మేము తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది బావుంటుంది. థాంక్ యూ సో మచ్.